పుణ్యంబై మునివల్లభగణ్యంబై కుసుమ ఫలనికాయోత్థిత సాద్గుణ్యమై నైమిషాఖ్యారణ్యంబు నుతింపదగు అరణ్యంబులలో. పుష్పములు ఫలములతో నిండిన నైమిసారణ్యం అరణ్యాలలోకెల్లా గొప్పదై అలరారుతుంటుంది. ఈ పుణ్యప్రదేశం తాపసోత్తములచే శ్రేష్టమైనదని కీర్తింపబడుతుంటుంది. మరియును మధువైరి మందిరంబునుంబోలే మాధవీ మన్మథమహితంబై బ్రహ్మగేహంబునుంబోలే శారదాన్వితంబై నీలగణ సభా నికేతనంబునుంబోలే వన్ని వరుణ సమీరణ చంద్రరుద్ర హైమావతి కుబేర వృషభ గాలవ శాండిల్య పాశుపద జటి పటల మండితంబై బలభేది భవనంబునుంబోలే ఐరావతామృత రంభాగణికాభిరామంబై మురాసురు నిలయంబునుంబోలే ఉన్మత్త రాక్షస వంశ సంకులంబై ధనదాగారంబునుంబోలే శంఖ పద్మ కుంద ముకుంద సుందరంబై రఘురాము యుద్ధంబునుంబోలే నిరంతర శరానల శిఖా బహుళంబై పరశురాము భండనంబునుంబోలే అర్జునోద్భేదంబై దానవ సంగ్రామంబునుంబోలే అరిష్ట జంభ నికుంభ శక్తియుక్తంబై కౌరవ సంకరంబునుంబోలే ద్రోణ అర్జున కాంచన స్యందన కదంబ సమేతంబై కర్ణు కలహంబునుంబోలే మహోన్నత శల్య సహకారంబై సముద్ర సేతు బంధనంబునుంబోలే నల నీల పనసాద్యద్రి ప్రదీపితంబై భర్గుభంజనంబునుంబోలే నానాశోకలేఖా ఫలితంబై మరుని కోదండంబునుంబోలే పున్నాగశిలీముఖ భూషితంబై నరసింహరూపంబునుంబోలే కేసర కరజకాంతంబై నాట్యరంగంబునుంబోలే నట నటీ సుశిరాన్వితంబై శైలజానిటలంబునుంబోలే చందన కర్పూర తిలకాలంకృతంబై వర్షాగమంబునుంబోలే ఇంద్రబాణాసన మేఘ కరక కమనీయంబై నిగమంబునుంబోలే గాయత్రీ విరాజితంబై మహాకావ్యంబునుంబోలే సరస మృదులతా కలితంబై వినతా నిలయంబునుంబోలే సుపర్ణ రుచిరంబై అమరావతీపురంబునుంబోలే సుమనోలలితంబై కైటభోద్యోగంబునుంబోలే మధుమానితంబై పురుషోత్తమ సేవనంబునుంబోలే అమృత ఫలదంబై ధనంజయ సమీకంబునుంబోలే అభ్రంకష పరాగంబై వైకుంఠపురంబునుంబోలే ఖడ్గ పుండరీక విలసితంబై నందఘోషంబునుంబోలే కృష్ణ సార సుందరంబై లంకానగరంబునుంబోలే రామమహిషి వంచక సమంచితంబై సుగ్రీవ సైన్యంబునుంబోలే గజ గవయ శరభ శోభితంబై నారాయణ స్థానంబునుంబోలే నీలకంఠ కౌశిక భరద్వాజ తిత్తిరి భాసురంబై మహాభారతంబునుంబోలే ఏకచక్ర బక కంక ధార్తరాష్ట్ర శకుని నకుల సంచార సమ్మిళితంబై సూర్యరథంబునుంబోలే ఉరుదర ప్రవాహంబై జలద కాల సంధ్యాముహూర్తంబునుంబోలే బహువితత జాతి సౌమనస్యంబై ఒప్పు నైమిషారణ్యంబను శ్రీ విష్ణు క్షేత్రంబునందు శౌనకాది మహామునులు స్వర్లోక గీయమానుండగు హరించేరు కొరకు సహస్ర వర్షంబులనుష్ఠాన కాలంబుగా గల సత్ర సంజిగంబైన యాగంబు సేయుచుండిరి.
అందొక్కనాడు వారలు రేపగడ నిత్య నైమిత్తిక హోమంబులాచరించి సత్కృతుండై సుఖాసీనుండయున్న సూతుం చూచి. అంతేకాక ఆ నైమిసారణ్యం ఒకటి పూలగురివింద చెట్లతోటి, వెలగ చెట్లతోటి, మధుడనే రాక్షసుని శత్రువు విష్ణువు మందిరము వలె లక్ష్మీదేవితో, మన్మథునితో కూడినట్లు అందంగా ఉంది. 2 ఏడాకులరటి చెట్టతోటి, బ్రహ్మదేవుని గృహమును పోలి సరస్వతీదేవితో కూడుకొని ఉన్నది. 3 చిత్రమూలం, ఉలిమిరి, మరువము, పెద్ద ఏలకి, రుద్రాక్ష, కరక, నంది, లొద్దుగ, మారేడు, శ్రీవల్లి, జువ్వి చెట్లతోటి, నీలకంఠుడైన పరమశివుని సభామండపమును పోలి అగ్నిదేవుడు, వరుణదేవుడు, వాయుదేవుడు, చంద్రుడు, ఏకాదశరుద్రులు, పార్వతీదేవి, కుబేరుడు, వృషభ వాహనము, గాలవముని, శాండిల్యముని మొదలైన శివభక్తులతో మునుల సమూహములతో అలంకరింపబడినట్లుంది. 4 నారింజ, ఉసిరిక, అరటి, అడవిమొల్ల చెట్లతోటి, దేవేంద్రుని భవనాన్ని పోలుతూ స్వర్గంలోని ఐరావతము, అమృతం, అప్సరస రంభ మున్నగు దేవవేశ్యలతో మనోజ్ఞమై ఉంది. 5 ఉమ్మెత్త, బలురక్కెస, వెదురు పొదలతో, మురాసురుని నిలయంలా మదించిన రాక్షసుల సమూహాలు కలగలసినదై ఉంది. 6 శంఖాలు, పద్మాలు, మొల్లలు, ఎర్తామరలతోటి, కుబేరుని సౌధము లాగ పద్మము, మహాపద్మము, శంఖము, మకరము, కచ్చపము, ముకుందము, కుందము, నీలము, వరములనే నవనిధులులోని శంఖము, పద్మము, కుందము, ముకుందములు ఉన్నట్లు అందముగా ఉంది. 7 దట్టమైన రెల్లు, శక్రపుష్పి చిక్కటి పొదలుతో, శ్రీరాముని యద్దం వలె ఎడతెగని బాణముల అగ్నిజ్వాలలు ఉన్నట్లు ఉంది. 8 మద్ది అంకురాలు కలదై, పరశురాముడి యుద్ధం లాగా కార్తవీర్యార్జుని సంహారం కలదు అన్నట్లుంది. 9 వేప, నిమ్మ, దంతిచెట్లతో బలిసి, రాక్షసుల యుద్ధంలాగా అరిష్ట, జంభ, నికుంభాది రాక్షసుల సైన్యాలతో కూడినట్లు ఉంది. 10 తుమ్మ, మద్ది, సంపెంగ, నిమ్మి కడిమి చెట్లతోటి కూడి ఉండి, ద్రోణుని, అర్జునుని, బంగారు రథాల మున్నగువాని సమూహము కూడిన కౌరవ పాండవుల యుద్ధంలాగా ఉంది. 11 చాలా ఎత్తైన మంగ, మామిడి చెట్లు కలదై, మహోన్నతమైన శల్యుని సహాయము కల కర్ణుని యుద్ధంలాగా ఉంది. 12 వట్టివేరు, నీలి, పనసాది చెట్లతోటి, నలుడు, నీలుడు, పనసుడు మొదలైన వానరవీరులనే కొండలతో ప్రకాశిస్తున్నట్లు ఉంది. 13 నానా రకాలైన అశోకాది వృక్షాల వరుసలు కలిగి ఉండి, అనేక శుభాలు కలిగి ఉండే శివుని భజనను పోలి ఉంది. 14 సురపొన్నలు, తుమ్మెదలతో కూడి, పున్నాగ పూల బాణాలతో అలంకరింపబడిన మన్మథుని విల్లువలె ఉంది. 15 పొన్న, కానుగ చెట్లతో వెలిగిపోతూ, జూలు, గోళ్లుతో నరసింహ రూపంలా ప్రకాశిస్తోంది. 16 దుండిగ, దొండ, గువ్వగుతిక చెట్లు కలదై, నటులు, నటీమణులు, వాద్య విశేషాలతో కూడి ఉన్న నాట్యరంగం లాగా ఉంది. 17 చందనం, మంచి గంధం, కలిగొట్లు బొట్టుగ చెట్లతో, చందనము, మంచి గంధము, కర్పూర తిలకములతో అలంకరింపబడ్డ పార్వతీదేవి నుదురులా ఉంది. 18 మరువం, నల్లగోరింట, వేగిస, తుంగముస్తెలు, దానిమ్మ చెట్లతో, ఇంద్రధనస్సు, మేఘాలు, వడగళ్లతో చూడచక్కని వానాకాలంలాగా ఉంది. 19 మంచి వరుసలు తీరిన చండ్ర చెట్లతో, గాయత్రీ మంత్రంతో ప్రకాశిస్తున్న వేదంలా ఉంది. 20 తెల్లతెగడ చెట్లతో, కోమలమైన తీగెలతో కూడినదై, సరళత్వ, సౌకుమార్యాలు గల మహాకావ్యంలా ఉంది. 21 అందమైన ఆకులతో, గరుత్మంతుడితో ఉన్న వినతానిలయంలా ప్రకాశిస్తున్నది. 22 అందమైన పూలతో, దేవతలతో నిండుగా ఉన్న అమరావతీపురంలా అందంగా ఉంది. 23 పూదేనెతో చక్కగా, మధుడనే రాక్షస వీరునితో కూడిన కైటబుని కొలువు వలె మన్నింపదగి ఉంది. 24 తీయని పండ్లు కలదై, మోక్షమును ప్రసాదించే హరి సేవలా మనోహరంగా ఉంది. 25 ఆకాశమంతా క్రమ్మిన పుప్పొడి కలదై,
ఆకాశం నిండా క్రమ్ముకున్న ధూళికల అర్జునుడి యుద్ధములా ఉంది. 26 సింహము, ఖడ్గమృగము, బెబ్బులుల క్రీడలు కలిగి నందకమనే విష్ణుమూర్తి ఖడ్గము, తెల్లదామరలతో ప్రకాశిస్తున్న వైకుంఠపురంలా ఉంది. 27 చక్కగా ఉన్న నల్లజింకలతో, కృష్ణుని శక్తి సామర్థ్యములతో కూడిన నందుని మందలా సుందరంగా ఉంది. 28 పెద్ద దుప్పి, దున్నపోతు, నక్కలు కలిగి రాముడి భార్య సీతని వంచించిన రావణాసురుడు ఉన్న లంకానగరంలాగా ఉంది. 29 ఏనుగులు, కురుంబోతులు, శరభమృగాలుతో ప్రకాశిస్తూ గజుడు, గవయడు, శరభుడులతో శోభిస్తున్న సుగ్రీవ సైన్యంలాగా ఉంది. 30 నెమళ్ళు, హంసలు, గుడ్లగూబలు, ఏంట్రితలు, తీతువు మున్నగు పక్షులతో కలకలలాడుతూ నీలకంఠుడైన పరమశివుడు, పరమహంసలు మరియు కౌశిక, భరద్వాజ, తిత్తిరి ఆది మహర్షులతో భాసురమైన వైకుంఠంలా ఉంది. 31 చక్రవాకాలు, కొంగలు, హంసలు, రాబందులు, శకుని పక్షులు, ముంగిసలు మున్నగువాని సంచారం కలిగి ఏకచక్రపురము, బకాసురుడు, కంకుబట్టుగా పిలవబడ్డ ధర్మరాజు, ధృతరాష్ట్రుని కొడుకులైన కౌరవులు, శకుని, నకులుల విహారాలు కల మహాభారతంలా ఉంది. 32 మంచి మంచి కాలువలతో మేలుజాతి గుర్ములు కల సూర్యరథంలా ఉంది. 33 జాజి పూలు అధికంగా కలిగి ఉండి మిక్కిలి విశాలమైన జాతీయ భావాలు కలిగించే వానాకాలపు సంధ్యా సమయంలాగా ఉంది. ఆ విధంగా ఒప్పియున్న శ్రీమహావిష్ణువు యొక్క దివ్యక్షేత్రమైన నైమిసారణ్యంలో సౌనకాది గొప్ప ఋషులు స్వర్గలోక వంద్యుండైన విష్ణువుని చేరుట కోసం 1000 సంవత్సరముల పాటు చేసేసత్రనే యాగం చేస్తున్నారు. ఆ యాగం చేసే కాలంలో ఒకనాడు సూతమహర్షి తెల్లవారగట్ల నిత్య నైమిత్తిక హోమాలు చేసుకున్నాడు. సత్కరింపబడి సుఖ ఆసనంపై కూర్చుని ఉన్నాడు. అప్పుడు సౌనకాది మహర్షులు సూతమహర్షిని చూసి